సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3D ప్రింటింగ్ బిజినెస్ చేయడం ఎలా తక్కువ పెట్టుబడితో. సో నిజంగా 3D ప్రింటింగ్ని మనము ఒక 20,000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చా అంటే ఎస్, స్టార్ట్ చేయొచ్చు. అలాగే 3D ప్రింటింగ్తో మనం ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, ఎవరికి మనం 3D ప్రింటర్ ద్వారా చేసే ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ మనము సెల్ చేయొచ్చు. సో ఇవన్నీ తెలుసుకుందాం. అలాగే 3D ప్రింటింగ్ ద్వారా ఉండే ఈ బిజినెస్లో మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వీటిని కూడా తెలుసుకుందాం. ఓకే, సో మనకి 3D ప్రింటింగ్లో ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ మనం చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుంటే కస్టమైజ్డ్ గిఫ్ట్స్. సో మనకి ఈ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనేవి ఈ బాగా ట్రెండింగ్లో ఉండేవి. ఎస్పెషల్లీ ఇప్పుడు 3D ప్రింటింగ్ గిఫ్ట్స్ అనేవి బాగా మనకి ఈ ఆన్లైన్లో అని ఈ కొన్ని మంది ఎక్కువగా సేల్ చేస్తున్నారు. సో ఈ కస్టమైజ్ గిఫ్ట్స్ మనం 3D ప్రింటర్ ద్వారా సేల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కానీ, థర్డ్ ఇయర్ చదివే వాళ్ళు కానీ, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్కి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని పార్ట్స్ని మనం డిజైన్ చేసి వాటిని సేల్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మనం 3D ప్రింటింగ్ బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 3D ప్రింటర్. సో మీకు ఒకవేళ 3D ప్రింటింగ్ గురించి బాగా అవగాహన ఉండి ఏదైనా క్యాడ్ సాఫ్ట్వేర్ మీద ఐడియా ఉంటే మీరు లోకల్గా ఉండే స్కూల్ టీచర్స్కి 3D ప్రింటింగ్ యొక్క సబ్జెక్ట్ గురించి, కాన్సెప్ట్ గురించి చెప్పి వాళ్ళకి 3D ప్రింటింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కూల్స్లో మీరు 3D ప్రింటింగ్ ఇన్స్టాల్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా 3D ప్రింటింగ్ బిజినెస్ మనం చేయొచ్చు. సో అండ్ లాస్ట్ వచ్చేసి మనం ఈ 3D ప్రింటింగ్ బిజినెస్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి 3D ప్రింటింగ్ బిజినెస్కి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే మనకి 3D ప్రింటెడ్ ఫొటోస్ వస్తాయి. వాటిని మనము లిథో పెయింట్స్ అంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫొటోస్, ఇవి లిథో పెయింట్స్ అనమాట. ఇది కూడా లిథో పెయింట్ కీ చైన్. సో ఈ లిథో పెయింట్ కీ చైన్స్ అనేవి మనము 3D ప్రింటింగ్ ద్వారా చేయొచ్చు. వీటికి వచ్చేసి లోపల ఒక లైట్ అనేది సెటప్ చేసి ఫ్రేమ్స్ మాదిరి డిజైన్ చేసి సేల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నేమ్ ఫ్లిప్స్, ఇట్లా నేమ్ కీ చైన్స్ కూడా చేయొచ్చు. సో అట్లా ఇవే కాకుండా కొంతమంది ఇంకా డిఫరెంట్గా అడుగుతారు. ఏదైనా వాళ్ళ ఆఫీస్ పర్పస్ కానీ, కంపెనీ పర్పస్ కానీ, ఏదైనా విజిటింగ్ కార్డ్ హోల్డర్స్ కానీ, టేబుల్ టాప్ పెన్ హోల్డర్ కానీ, ఇట్లా డిఫరెంట్ వెరైటీ కస్టమైజ్ గిఫ్ట్స్, కస్టమ్ ప్రోడక్ట్స్ వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి మన రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేయొచ్చు. బట్ మనకి ఏవైనా కొన్ని ఈ కస్టమైజ్ గిఫ్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక బేసిక్ క్యాడ్ టూల్ వచ్చి ఉండాలి. లైక్ క్యాట్ అయ్యా కానీ, లేదంటే ఫ్యూజన్ 360 కానీ, ఎన్ఎక్స్ క్యాడ్, సాలిడ్ వర్క్స్, క్రియో, ఇట్లా ఏదైనా ఒక క్యాడ్ సాఫ్ట్వేర్ మీద మంచి అవగాహన, అవేర్నెస్ ఉంటే ఈ కస్టమైజ్ గిఫ్ట్స్ని సేల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ గిఫ్ట్ షాప్ వాళ్ళు కనుక 3D ప్రింటర్ని కనుక పెట్టుకుంటే వాళ్ళు సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు అడగచ్చు, ఒకవేళ ఈ గిఫ్ట్ షాప్ వాళ్ళకి క్యాటియా సాఫ్ట్వేర్ కానీ, క్యాడ్ సాఫ్ట్వేర్ రావు కదా, వాళ్ళు కూడా ఈ కస్టమైజ్ గిఫ్ట్స్ ఎలా సేల్ చేయగలుగుతారని. వాళ్ళకు వచ్చేసి ఈ లిథో పెయింట్స్ చేయడానికి, లిథో పెయింట్ కీ చైన్ చేయడానికి ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్ రావడం లేదు. మనకి కొన్ని సోర్సెస్ వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే ఈ రెడీమేడ్ 3D ప్రింటెడ్ ఫోటో ఫ్రేమ్స్ అనేవి, అట్లాగే ఈ లిథో పెయిన్ క్రియేట్ చేయడానికి కూడా ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట. సో దానికోసం మనము ఈ లిథో పెయిన్స్ క్రియేట్ చేయడానికి ఫ్లాట్ లిథో పెయిన్ మేకర్, 3DP రాక్స్, అలాగే ఇట్స్ లిథో అని ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. సో ఈ 3 వెబ్సైట్స్ని ఉపయోగించి మనకు ఈ లిథో పెయిన్ ఫొటోస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఈ ఫ్రేమ్స్ తయారు చేయాలంటే ఎలా, వీటి కూడా ఖచ్చితంగా క్యాడ్ సాఫ్ట్వేర్ రావాలి కదంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. లైక్ ఈ ప్రింటబుల్స్, థింగీవర్స్, కల్స్ 3D. ఇవి వచ్చేసి రెడీమేడ్ 3D ప్రింటెడ్ ఫైల్స్, అంటే ఈ STL ఫైల్స్ని మనకి అందుబాటులో ఉంచుతాయి అన్నమాట. సో వాటి నుంచి మనం లిథో పెయింట్ సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ని డౌన్లోడ్ చేసుకొని సేల్ చేయొచ్చు. సో వీటి కోసం ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట. కావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ప్రింటబుల్స్ వెబ్సైట్ అనమాట. సో నేను ఇక్కడ లిథో పెయిన్ అని క్లిక్ చేశాను. సో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, లిథో పెయిన్ బాక్సెస్, వీటిని డౌన్లోడ్ చేసుకొని
వీటికి అనుకూలంగా మీరు ఫోటో ఫ్రేమ్ ఈ లిథోఫెన్ ఫోటోని క్రియేట్ చేసుకొని వాటికి ప్లేస్ చేసి కస్టమర్కి సేల్ చేయొచ్చు. ఇట్లా సింగిల్ ఫోటో కానీ స్పెరికల్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సింగిల్ ఫోటో బాక్స్ ఉంది. సో వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను. ఓకే, సో క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ STL ఫైల్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ STL ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఈ ఫ్రేమ్ తగ్గట్టు ఫొటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఫ్లాట్ లిథోఫెన్ ఉంది కదా, ఇందులో మనం ఫ్లాట్ ఫొటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఈ ఫ్లాట్ లిథోఫెన్ మేకర్ కానీ లేదంటే lithofanmakers.comలో కనుక వెళ్ళినామంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ STL అంటే ఈ లిథోఫెన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్పెరికల్వి, క్యూబ్ టైపు, లేదంటే సింగిల్ ఫ్లాట్వి, ఇట్లా డిఫరెంట్. సో ఈ ఫ్లాట్ లిథోఫెన్ మేకర్ మీద మనం సపరేట్గా ఒక యూట్యూబ్లో మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోని మీరు రెఫర్ చేయండి. అట్లాగే 3DB రాక్స్ అనే వెబ్సైట్ కూడా మనకి ఈ ఫొటోస్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ 3DB రాక్స్లో కూడా మనం ఇన్నర్ కర్వ్, అవుటర్ కర్వ్ టైపు, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే ఇట్లా కొన్ని కర్వేచర్ టైప్ ఉన్నాయి ఫొటోస్. సో ఈ కర్వేచర్ టైప్ ఫొటోస్ చేయాల్సి వస్తే 3DB రాక్స్ వెబ్సైట్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లా ఫోటో ఇమేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఓకే, సో మనకు కావాల్సిన ఇమేజ్ మనం సెలెక్ట్ చేసేసుకుని, సో ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఉంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట. మనకి కర్వేచర్ కావాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తామంటే కర్వేచర్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ కొడితే మనకి కర్వేచర్ టైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ని డౌన్లోడ్ చేసుకుంటారో, సపోజ్ ఈ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఫ్రేమ్కి అనుకూలంగా మీరు అక్కడ 3D ఈ లిథోఫెన్ని క్రియేట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీనికి అనుకూలంగా సో మనం డౌన్లోడ్ ఫైల్స్లోకి వెళ్తే మనకి ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. STL ఫైల్. ఓకే, సో వీటికైతే మనకి ఎటువంటి సాఫ్ట్వేర్స్ అవసరం లేదనమాట. సో ఇవి వచ్చేసి గిఫ్ట్ షాప్ వాళ్ళకి ఒక బిజినెస్ని సేల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే వీటిలో మనం వేరే కూడా సపోజ్ వేరే మోడల్స్ కూడా, సపోజ్ ఇప్పుడు ఏదైనా మదర్స్ డే జరిగింది, మదర్స్ డే అని క్లిక్ చేసినామంటే మనకు కొన్ని మోడల్స్ చూపిస్తారు అనమాట. కొన్ని కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇట్లా ఈ మోడల్స్, వీటిని కూడా సేల్ చేసి బిజినెస్ని రన్ చేయొచ్చు ఎవరు, ఈ గిఫ్ట్ షాప్ వాళ్ళు. ఈవెన్ ఎవరైనా కస్టమైజ్ గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా వీటిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో ఈ విధంగా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అని మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనము సపోజ్ ఈ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక CAD సాఫ్ట్వేర్ ఖచ్చితంగా రావాలి అనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటేనే వాళ్ళకి ఒక కొత్త కాంపోనెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో ఆ కాంపోనెంట్ ఒకవేళ వాళ్ళు డిజైన్ చేయకుండా ఆ టాస్క్ మనకి ఇస్తారు చేయమని. సో దాన్ని కూడా మీరు చార్జ్ చేయొచ్చు ఈ డిజైన్కి. సో అప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైనా మంచి ప్రొఫెషనల్ CAD టూల్ వస్తేనే మనం చేయగలుగుతాం. లేదు కొన్ని ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఈ ఇంజిన్ కానీ ఇవన్నీ, వీటిని మనం ఇందాక చూపించినట్టు ప్రింటబుల్స్లోనే డైరెక్ట్ సెర్చ్ చేసి ఈ ఇంజిన్ మోడల్, ఈ సోలార్ సిస్టము, ఈ టర్బైన్ ఇంజిన్, వీటిని డౌన్లోడ్ చేసుకొని వీటిని కూడా మీరు లోకల్గా ఉండే కాలేజెస్, స్కూల్స్కి సప్లై చేసి అలా కూడా బిజినెస్ రన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇట్లా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ని కూడా మనం వీటి ద్వారా మనం బిజినెస్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ లోకల్ టీచర్స్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద, అంటే నేను బాగా కొత్తగా ఫీల్ అయ్యి నాకు అనిపించిన కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి లోకల్గా చాలా స్కూల్స్ ఉంటాయి. సో అన్ని స్కూల్స్లో ఇప్పుడు అన్ని రోబోటిక్స్ అని, కొంతమంది కొత్త టెక్నాలజీని, కొత్త టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు కనుక ఏదైనా స్కూల్ని అప్రోచ్ అయ్యి అక్కడ ఉండే స్కూల్ టీచర్స్ కనుక కన్విన్స్ చేసి, లైక్ ఫిజిక్స్ టీచరో ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కనుక కన్విన్స్ చేసి వాళ్ళకి 3D ప్రింటింగ్ గురించి చెప్పి, మీరు కనుక ఆ స్కూల్లో 3D ప్రింటర్ కనుక
ప్లేస్ చేయగలిగారంటే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ 3D ప్రింటింగ్ ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు ఇంకా అంటే సబ్జెక్ట్ని బాగా ప్రాక్టికల్గా ఇన్నోవేటివ్గా చెప్పే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీకు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చినందుకు ప్లస్ 3D ప్రింటర్ ఇన్స్టాల్ చేసినందుకు ఛార్జెస్ తీసుకోవచ్చు అనమాట. అట్లాగే ఫర్దర్గా ఎప్పుడైనా ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా లైక్ వాళ్ళకి క్యాడ్ సాఫ్ట్వేర్స్ రాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు వాళ్ళకి ఏదైనా డిజైన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ డిజైన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని చార్జ్ చేసి మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ సర్వీస్ ఇస్తూ ఆ విధంగా కూడా మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి మీరు ఖచ్చితంగా 3D ప్రింటింగ్ మీద అండ్ ఎటువంటి ప్రింటర్ సజెస్ట్ చేయాలి స్కూల్స్కి, బేసిక్ 3D ప్రింటర్స్ ఎట్లాంటి సజెస్ట్ చేయాలి ఇవన్నీ పెట్టుకొని మీరు లోకల్ స్కూల్స్కి సపోర్ట్ చేయాల్సింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 3D ప్రింటర్స్లో ఎటువంటి 3D ప్రింటర్ తీసుకోవాలి అంటే బిగినర్స్కి ఫస్ట్ టైం 3D ప్రింటింగ్ చేస్తున్నాం అనుకున్నది వాళ్ళు ఎట్లాంటి 3D ప్రింటర్స్ తీసుకోవాలంటే వెరీ బేసిక్ 3D ప్రింటర్స్ వచ్చేసి మనకి ఎనికివి కోబ్రా కానీ ఎండర్ 3 కానీ మనకి కోబ్రాలో కోబ్రా 2 నియో అని కూడా ఉంది, కొంచెం అప్డేటెడ్ వర్షన్ అనమాట. అది కొంచెం కాస్ట్ ఉంటుంది, ఒక 1,000 or 2,000 ఎక్స్ట్రా. ఈ ఎండర్ 3 కూడా మనకి 14,000 ఇంకా అంతకంటే తక్కువ కూడా అవైలబుల్ ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్లో. సో ఈ 3D ప్రింటర్స్ ఏంటంటే సింగిల్ ఎక్స్ట్రూడర్ 3D ప్రింటర్ అనమాట. అంటే ఇది ఒకటే అట్ ఏ టైం ఒక ఫిలమెంట్నే ఒక టైప్ ఆఫ్ కలర్నే ప్రింట్ చేయగలుగుతుంది, మల్టీ కలర్ చేయలేదు. బట్ మనం కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి మల్టీ కలర్ని ప్రింట్ చేసుకునే విధంగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటి యొక్క ప్రింటింగ్ బెడ్ డైమెన్షన్ వచ్చేసి 220x250 mm అంటే XYZ డైరెక్షన్లో 22x22 x 25 cm అనమాట. సో ఈ 3D ప్రింటర్స్ వచ్చి మనకి 13 to 14,000 వేసుకుంటే మనం అనుకున్న 20,000 బడ్జెట్లో 14,000 లేదా 13,000 రూపీస్ 3D ప్రింటర్కి ఖర్చు అయిపోతుంది. ఇంకా కొన్ని వెబ్సైట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకో 1,000 తక్కువకే రావచ్చు. బట్ మనం మ్యాక్సిమం 13,000 కన్సిడర్ చేసుకుంటే ఇంకా మిగతా రిమైనింగ్ 7,000తో ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటర్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మెటీరియల్ ఫిలమెంట్ అనమాట. సో మీరు బిగినింగ్ చేసేటప్పుడు PLAని ప్రిఫర్ చేయండి, ABS వద్దు. ఎందుకంటే ABS అనేది కొంచెం వాటి స్మెల్ అనేది కొంచెం మనకి హెల్త్ పరంగా అంత మంచిది కాదు. ఎందుకంటే ABS అనేది ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుతుంటారు. బట్ ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు అందుకు ఉన్నప్పుడు ఈ ABS మెటీరియల్ని అవాయిడ్ చేయండి. PLA అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి PLAనే ఫస్ట్ ప్రిఫర్ చేయండి. అలాగే ఎటువంటి మెటీరియల్స్ ఆర్డర్ చేయాలనుకుంటే అంటే కలర్స్ ఖచ్చితంగా ఒక 2 వైట్ 2 బ్లాక్ ఫిలమెంట్స్ని ఆర్డర్ చేసుకోండి. సో ఎందుకంటే ఒకవేళ కస్టమైజ్ గిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వైట్ లిథోపియన్ని ప్యూర్ వైట్తో చేయాలి అండ్ దట్టు 100% ఇన్ఫిల్తో వాడాలి, స్లోగా చేయాలి. సో అందువల్ల ఖచ్చితంగా వైట్ కలర్ ఒక టూ వైట్ కలర్ 2 బ్లాక్ కలర్ ఫ్రేమ్ పర్పస్గా ఆర్డర్ ఇచ్చుకొని మిగతా రిమైన్ ఒక 3 కలర్స్ ఏదైనా రెడ్, బ్లూ, గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఇట్లా 3 కలర్స్ ఆర్డర్ చేసుకోండి. సో అట్లా చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక 3,000 రూపీస్ లేదా 4,000 రూపీస్ మెటీరియల్స్కి యూజ్ అవుతుంది. సో 13,000 ప్లస్ 4,000 వేసుకుంటే 17,000 దాకా అవుతుంది. సో రిమైనింగ్ 3,000కి ఏం చేయాలంటే సో మీరు లిథోపియన్ కీ చైన్స్ చేస్తారు కదా, లిథోపియనే కాదు ఏదైనా నేమ్ కీ చైన్స్ చేసినా వాటికి కీ రింగ్స్ కావాలి. సో ఈ కీ రింగ్స్ అనేవి కూడా ఒక సెట్ ఆర్డర్ చేసుకోండి. మనకి ఈవెన్ అమెజాన్లో దొరుకుతాయి. ఏదైనా ఒక 100 పీసెస్ కానీ 150 పీసెస్ కానీ కీ రింగ్స్ ఆర్డర్ చేసుకుంటే కీ చైన్కి సపోర్టివ్గా ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి ఏదైనా ఒక సెట్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ చేసుకొని మీ సొంతంగా లేదంటే మనకి ప్రింటబుల్స్లో అవైలబుల్ ఉండే కొన్ని డిజైన్స్ని తీసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్స్ కూడా లైక్ రోబోటిక్స్ టైప్ కానీ ఏవైనా ఇట్లా డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి సేల్ కూడా చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ రోబోటిక్స్ మాదిరి. సో ఒక సెట్ లేదంటే మీరు ఏదైనా సొంతంగా ఎక్స్పెరిమెంటల్ ట్రై చేయడానికి కూడా ఈ ఎలక్ట్రానిక్స్ కిట్ ఉపయోగపడుతుంది. అండ్ ఎలక్ట్రానిక్స్కి చీప్ అండ్ బెస్ట్ అనుకుంటే స్వస్తిక్ ఎలక్ట్రానిక్స్ అని చెన్నై బేస్డ్ ఒకటి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ కంపెనీ ఉంది. సో వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లై రోబోలో కూడా మనకి తక్కువ రేటుకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో మెటీరియల్ తర్వాత ఎక్కువైన పరంగా ఇవి మనకి
ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ కీ చైన్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కీ రింగ్స్ అని మనకి జస్ట్ 100 to 200 రూపీస్ లేదా 300 రూపీస్లో వచ్చేస్తాయి. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఒక 1000 రూపీస్ 1500 స్పెండ్ చేయగలిగితే 15 to 2, సో మీకు ఆల్మోస్ట్ ఒక 1850 దాకా ఈ ప్రింటర్ మెటీరియల్ ఎక్విప్మెంట్కి సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ మెటీరియల్కి మీరు ఏదైనా ఈ ఫొటోస్ ఉంటాయి కాబట్టి మన లిథోగ్రఫీ ఫొటోస్కి దానికి ఏమైనా యూఎస్బి లైట్స్ లాంటివి ఏమైనా ఆర్డర్ చేసుకొని మీరు ఆల్మోస్ట్ ఒక 20,000-20,000లో 3D ప్రింటింగ్ సెటప్ని చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 3D ప్రింటర్ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి? సో మనకి జనరల్గా వచ్చేసి లిథోగ్రఫీస్ అనే కాదు, 3D ప్రింటింగ్లో వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ని ఎలా చార్ట్ చేస్తామంటే గ్రామ్స్లో చార్ట్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ చేయడానికి ఎన్ని గ్రామ్స్ ఖర్చు అవుతుంది మనకి క్యూరా స్లైసర్లో తెలిసిపోతుంది అనమాట. ఈ పార్ట్కి ఇన్ని గ్రామ్స్ ఖర్చు అవుతుందని మనకి క్యూరా స్లైసింగ్ అప్లికేషన్లో మనకి తెలిసిపోతుంది. సో మనకి గ్రామ్ అనేది కొన్ని కంపెనీస్ 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ స్టార్టింగ్ నుంచి ఇస్తారనమాట. మీరు బేసిక్ అంటే నార్మల్ 3D ప్రింట్స్ ఉంటాయి కదా, లో ఇన్ఫినిటీ, లో క్వాలిటీ, వాటిని మీరు 4 గ్రామ్స్, 3 గ్రామ్స్, 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేయండి. బట్ లిథోగ్రఫీస్ ఉంటాయి కదా ఫొటోస్, ఖచ్చితంగా మినిమం 7 to 10 రూపీస్ పర్ గ్రామ్ పెట్టుకోండి. ఎందుకంటే అవి చాలా స్లోగా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ పూర్తి 100% ఇన్ఫిల్తో చేయాలి, స్లోగా చేయాలి కాబట్టి టైం టేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి మీరు మినిమం 6 కానీ 7 రూపీస్ కానీ పెట్టుకొని ఛార్జ్ చేసినారంటే కొంచెం ప్రాఫిటబుల్గా ఉంటుంది. అట్లాగే ప్రైస్ అనేది మీకు వచ్చిన బల్క్ ఆర్డర్ బట్టి మీకు క్వాలిటీ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎట్లా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలనుకుంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, యూట్యూబ్. బట్ ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఒక మంచి పేజ్ని క్రియేట్ చేసి అట్రాక్టివ్గా మీరు దాన్ని కనుక ప్రమోట్ అందులో కనుక మీ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే బాగా వాటి ఆ పేజ్ని బాగా రీచ్ పెంచుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్కి అని ఒక 6 మంత్స్ వేసుకున్నా కూడా తర్వాత మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బట్ 3D ప్రింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కొంచెం యాక్టివ్గా మీకు ఆర్డర్స్ లేకపోయినా కూడా ఏదో ఒకటి ప్రోడక్ట్ని మీరు ప్రింట్ చేయడం, ప్రింటింగ్ చేసింది ప్రింటింగ్ టైంలో అది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఒక వీడియో అప్లోడ్ చేయడం, ప్రింటింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది. సో ఈ ఫొటోస్, వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తా, రీల్స్ కనుక పెడతా ఉంటే ఖచ్చితంగా రీచ్ పెరుగుతుంది. రెండోది మనకి మెట్రో సిటీస్లో అయితే ఈజీగా సేల్ చేయొచ్చు, కానీ టైర్ 2 సిటీస్ ఉంటాయి కదా, కడప, కర్నూలు, చిత్తూరు, ఇట్లా ఈ డిస్ట్రిక్ట్స్లో వీటిని ప్రమోట్ చేయాలంటే వీటిని పబ్లిక్లో తీసుకోవాలంటే కొంచెం కష్టం. కాబట్టి మీరు ఏదైనా నియర్ బై కాలేజెస్ దగ్గర కానీ లేదంటే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఒక చిన్న బ్యానర్ని ప్లేస్ చేసుకొని 3D ప్రింటెడ్ ప్రోడక్ట్స్ని చూపించి ప్రమోట్ చేసుకున్నారంటే కొంచెం సేల్ అనేది పబ్లిక్లోకి వెళ్తే ఈ 3D ప్రింటింగ్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది. అండ్ మనం ఇదే 3D ప్రింటెడ్ ప్రోడక్ట్స్ని అమెజాన్ లాంటి వెబ్సైట్లో కూడా అమ్ముకోవచ్చు. బట్ దానికి జిఎస్టీ కొన్ని ఫార్మాలిటీస్ అనే రిక్వైర్మెంట్ ఉంటాయి. సో బిగినింగ్లోనే ఈ అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో, ఈ కామర్స్ వెబ్సైట్స్లో సేల్ చేయడం అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్లో వచ్చేసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి మాత్రమే అప్రోచ్ అయ్యి మీరు బిజినెస్ని రన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ప్లస్ మైనస్ ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ప్లస్ తీసుకుంటే 3D ప్రింటింగ్ అనేది ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉంటుంది చాలామంది. ఎందుకంటే మన కళ్ళ ముందే ఒక వస్తువు తయారవుతుందంటే అది ఖచ్చితంగా అందుకు కొత్తగాను వెరైటీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం వాటి అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. అండ్ రెండోది 3D ప్రింటింగ్కి మంచి స్కోప్ ఉంది అన్నమాట ఫ్యూచర్. సో మీరు కేవలం ఓన్లీ గిఫ్ట్స్తోనే కాకుండా మంచి మంచి ప్రోటోటైప్ మోడల్స్ చేస్తూ లోకల్గా ఉండే హాస్పిటల్స్కి, స్కూల్స్, కాలేజెస్కి సపోర్ట్ చేసే స్టేజ్ తెచ్చుకోవచ్చు ఈ 3D ప్రింటింగ్ యూజ్ చేసి. తర్వాత వచ్చేసి అంటే ఎక్కువగా మనం ఈ ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేసామంటే, అంటే బిగినింగ్ కాకుండా తర్వాత కొంచెం బిజినెస్ పికప్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా బిజినెస్ పెరుగుతుంది. ఓకే, ఈ 3D ప్రింటెడ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉండవు. లైక్ అమెజాన్ కానీ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లో ఓన్లీ 3D ప్రింటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా,
వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి, లేదా వాటికి సంబంధించిన ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా, వాటిలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఏదన్నా ఒక 3D ప్రింటెడ్ ప్రోడక్ట్ కావాలి, నేను మా ఇప్పుడు కడపలో నేనున్నాను కడపలో 3D ప్రింటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ. సో నీకు నియర్ బై ఎవరికైనా సరే 3D ప్రింటింగ్ సర్వీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే నియర్ బై ఉన్నాను కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ అదే బయట నుంచి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కాస్ట్ అనేది వేరీ ఉంటుంది కాబట్టి. సో ఈ అన్ని ప్లాట్ఫామ్స్ అవైలబుల్ లేకపోవడం కూడా మనకు ఖచ్చితంగా ఒక అడ్వాంటేజే. మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనం బిజినెస్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు మన గిఫ్ట్ షాప్ వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చేసే గిఫ్ట్స్ కాకుండా ఏదైనా ఒక కొత్త రకం గిఫ్ట్ తయారు చేసి అమ్మేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అంటే నెగిటివ్ థింగ్ ఏంటంటే, సో ఇది ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అందరికీ తెలియకపోవడం వల్ల వీటిని తక్కువ వాడుతుంటారు. ఈ పబ్లిక్లో పెద్దగా 3D ప్రింటెడ్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయొచ్చు మనకి, అంటే వీటి వల్ల ఎంత అవసరం ఉందనేది ఇంకా పబ్లిక్కి తెలియదు. సో దీనివల్ల మనం కొంచెం బిజినెస్ పరంగా అంటే తక్కువ వాడుతుంటారు కాబట్టి ఎవరిని అప్రోచ్ అవ్వాలి వీటిని అమ్మడానికి అనేది మనకు కొంచెం కష్టం అవుతుంది. ఛాలెంజింగ్ బిజినెస్ ఇన్ టైర్ 2 సిటీస్. ఇందాక చెప్పినట్టు ఈ హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ కాకుండా వేరే సిటీస్లో అయితే మనకి 3D ప్రింటింగ్ అనేది ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ థింగ్. కానీ దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో 3D ప్రింటింగ్ బిజినెస్ అనేది పెద్ద అడ్వాంటేజ్, అంటే స్కోప్ ఉన్న బిజినెస్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పరంగా అయితే లెస్ అవేర్నెస్. అవును, ఎందుకంటే అందరికీ 3D ప్రింటింగ్ తెలియదు కాబట్టి మామూలు పబ్లిక్కి. సో తెలియకపోవడం వల్ల మనం బిజినెస్ని కొంచెం ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా డీటెయిల్డ్గా వాటి యూజ్ ఏంటి, ఎందుకంటే ఒక మామూలు కామన్ మ్యాన్కి 3D ప్రింటింగ్తో ఏం ఉపయోగం ఉంటుందంటే ఆయనకు తెలియదు, కానీ మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. అండ్ వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉంటాం అలా. సో ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకు అదొక డిసడ్వాంటేజ్. రెండోది టైం టేకింగ్ ప్రాసెస్. మెయిన్ వచ్చేసి మనకి ఇదే 3D ప్రింటింగ్లో డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు ఒక లిథోగ్రఫీ ఫోటో చిన్న కీ ప్రింట్ చేయాలో మనకు 1 hour టైం పడుతుంది. నేను ప్రింటింగ్ చేసిన హైయెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 9 hours. సో మార్నింగ్ 9కి పెడితే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:37 అయింది. సో 9 hours ప్రింటింగ్ అయింది. ఓకే, రెండోది ఏంటంటే మనం ప్రింటింగ్ చేసేటప్పుడు ఏదైనా కరెంటు పోయినా, పవర్ ఆఫ్ అయినా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ప్రింటింగ్ కనుక అటు ఇటు కదిలి ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, మనం అది స్టాప్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి, దానివల్ల మనకు కొంచెం మెటీరియల్ లాస్ అవుతుంది. బట్ 3D ప్రింటర్స్తో ఈ 3D ప్రింటింగ్ మెటీరియల్స్ని ఇన్స్టెంట్గా రీయూజ్ చేసుకునే విధంగా మనకి మిషన్స్ ఉన్నాయి. బట్ అవి కొంచెం కాస్ట్లీ అవుతాయి కాబట్టి బిగినింగ్లో మనం ఈ వేస్టేజ్ని కూడా కొంచెం భరించాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి మనకి ఇంకో డిసడ్వాంటేజ్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మెటీరియల్ లాస్ కాకుండా చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక స్టార్టప్ ఐడియా. ఇది అందరికీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అంటే అందరికీ ఉద్యోగాలు కోర్ఫుల్ రాకపోవడం. సో బట్ ఏంటంటే మన దగ్గర ఎంప్లాయీస్ జాబ్ కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కోర్ ఫీల్డ్లో, అట్లాంటి ఒక కోర్ ఫీల్డ్ సంబంధించిన బిజినెస్ని 3D ప్రింటింగ్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఒక ర్యాపిడ్ ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా. మీరు ఒకసారి హైదరాబాద్లో ఉన్న టీ వర్క్స్ని చూస్తే అదొక ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, ఇండియాస్ ఫస్ట్. సో అలాంటి ఒక ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని టైర్ 2 సిటీస్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, ఒక మెకానికల్ స్టూడెంట్, ఒక ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్, ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్, వీళ్ళు ముగ్గురు కలిసి 3D ప్రింటింగ్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కనుక స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక మంచి స్టార్టప్ కంపెనీ కింద డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒక మెకానికల్ స్టూడెంట్కి ఖచ్చితంగా ఫ్యూజన్ 360 కానీ క్యాడ్ టూల్స్ లాంటివి తెలిసి ఉంటాయి. అండ్ ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఈ ఈ రోబోటిక్స్ మీద ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ స్టూడెంట్ మీద కూడా ఖచ్చితంగా ఈ 3D ప్రింటెడ్ పార్ట్స్ సంబంధించిన దాంట్లో ఉపయోగపడతారు అన్నమాట. సో ఇట్లా ఈ ముగ్గురు సంబంధించిన ఒక 3D ప్రింటర్ని వాళ్ళ హాస్టల్ రూమ్లో పెట్టుకొని వాళ్ళ కాలేజీలో ఉండే స్టూడెంట్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రొఫెషనల్గా వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా
కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక మంచి స్టార్టప్ బిజినెస్ కింద డెవలప్ అవుతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇలాంటి స్టార్టప్స్ని కూడా కాలేజీలో ఉండంగానే స్టార్ట్ చేస్తే చాలా మందికి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదొకటి అందరూ కన్సిడర్ చేయండి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ 3D ప్రింటింగ్ ద్వారా మనం తయారు చేయొచ్చు. సో ఇది వచ్చేసి రెజిన్ 3D ప్రింటర్. సో బిగినర్స్కి అప్పుడే రెజిన్ 3D ప్రింటర్ అవసరం లేదండి. సో ఇట్లాంటి ఏదైనా రోబోటిక్స్ కానీ లేదంటే ఏదైనా జంతువులకి వాటి బాడీ పార్ట్స్ పోయినప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి పూర్తిగా FDM 3D ప్రింటర్స్ చేసినట్టే. సో ఈవెన్ ఇట్లా ప్రోస్థెటిక్స్ కూడా చేయొచ్చు. ఇట్లా చిన్న చిన్న రోబోట్స్ ఉపయోగించి తయారు చేసి వీటిని ఆన్లైన్లో కూడా సేల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం 3D ప్రింటింగ్ బిజినెస్ని చేసుకోవచ్చు అనమాట.